హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 30వ భాగం. గంటన్నర తర్వాత ఆవలిస్తూ నిద్రలేచిన సిద్ధుకి ఎదురుగా చెంపల కింద చేయి పెట్టుకుని తన ప్లేస్ మారకుండా చూపు మరల్చకుండా ఉన్న సాధ్వి కనిపించగానే దెయ్యం అంటూ గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి లేచిన సిద్ధు ఎదురుగా భయంగా చూస్తున్న సాధ్వి వైపు కోపంగా చూస్తూ, దెయ్యంలా నా వైపు అలా చూస్తావేంటి అంటూ తన తల మీద ముట్టి, లే అని సీరియస్గా అంటూ పైకి లేచాడు. తన తల మీద నుంచి జిడ్డు కారిపోయి మొహమంతా అంటుకుపోయినట్టు కనిపించటంతో, నువ్వు నా తల పట్టావా లేదంటే మొహానికి ఆయిల్ రాసావా, ఏంటి పట్టటం, అది తర్వాత కానీ నువ్విక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నన్ను చూస్తూ అని సీరియస్గా అడిగితే, సాధ్వి నీళ్లు నములుతూ, అది అంటే అండి, మీరు నిద్రపోయినప్పుడు చిన్న పిల్లాడిలా చాలా క్యూట్గా అనిపించారండి. మనకి పిల్లలు పుడితే సేమ్ మీలానే ఉంటారేమో అని ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాను అని అనగానే సిద్ధు కొట్టేలా సాధ్వి వైపు చూస్తూ, ఎక్కువ ఊహించుకోకు, మనకి పిల్లలు పుట్టరు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి, పో ఇక్కడి నుంచి, నిన్ను అనవసరంగా ఇక్కడికి పిలిపించి తప్పు చేశాను, నా పని ఏదో నేను చేసుకుని ఉన్నా బాగుండేది అని విసుగ్గా అంటే, సాధ్వి పెదవి విరిచి, ఎందుకండి అంత విసుక్కుంటారు, మనం ఫ్రెండ్స్ కదా అని అంటే, చూడు ఫ్రెండ్స్ అని నువ్వు మాట వరుసకి చెప్తున్నావు కానీ లిమిట్స్ పాటించటం లేదు. ఫ్రెండ్స్లో ఇలాంటివన్నీ ఉంటాయా, అసలు ఫ్రెండ్స్ని ఇలా గుర్రు పెట్టి చూస్తారా, అది కూడా నిద్రపోయేటప్పుడు, టూ మచ్ చేస్తున్నావు సాధ్వి, ఇక పో అని సీరియస్గా అనటంతో సాధ్వి మూతి తిప్పుకొని, పోతున్నాలేండి, ఏదో ఒకరోజు నా విలువ తెలుస్తుంది మీకు అని అంటే, సిద్ధు కళ్ళు చిట్లించి, తెలిసి వచ్చినప్పుడు చూద్దాం పో అని అనటంతో సాధ్వి సిద్ధు వైపు ఒక చూపు చూసి సిద్ధుని తిట్టుకోలేక తనని తానే తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. సాధ్వి వెళ్ళిపోయాక గుండెల మీద చేయి వేసుకున్న సిద్ధు, అమ్మో, కొంచెం ఉంటే నా గుండె ఆగిపోయేది దీని చూపులకి, అయినా ఏం చూపురా బాబు, అలా మరీ కన్నార్పకుండా చూస్తుంది, నిజంగానే దెయ్యమని ఫీల్ అయిపోయాను, పిచ్చ భయమేసింది, ఇది నాతో ఉన్నన్ని రోజులు ఇంతే భయం వేస్తుందేమో అని తనలో తానే అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. సాధ్వి మళ్ళీ సిద్ధుతో మాట్లాడలేదు. అలిగి ఉన్నదానికి కారణంగా చూపిస్తూ మౌనంగా ఉంది. ఇటు సిద్ధు సాధ్వి మాట్లాడకపోయినా అదే బెటర్ అనుకొని పట్టించుకోలేదు. సిద్ధు పట్టించుకోకపోవటంతో ఇంకొంచెం బాధపడిన సాధ్వి నైట్ డిన్నర్ తినకుండానే పడుకోవాలని అనుకుంది. కానీ సిద్ధు బలవంతంగా తినేలా చేయటంతో తినే నిద్రపోయింది తప్పక. తర్వాత రోజు నుంచి మళ్ళీ సిద్ధు సాధ్వి బ్రాంచ్ ఓపెనింగ్ ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. కానీ సాధ్వి మాత్రం సిద్ధుకి ఇష్టమైన ఫుడ్ ఏదో ఎప్పటికప్పుడు శారదమ్మ గారి దగ్గర, పద్మ గారి దగ్గర తెలుసుకుంటూ అవే చేస్తూ సిద్ధుని కొంచెం కొంచెం తన వంటలకి బానిసని చేస్తుంది. ఇప్పుడు సిద్ధుకి బయట ఫుడ్ అస్సలు రుచించటం లేదు. ఇంట్లో తింటే కానీ మనశ్శాంతిగా ఉండటం లేదు. ముఖ్యంగా సాధ్వి చేతి వంట బాగా అలవాటైపోవటంతో ఆ రుచే కోరుకుంటున్నాడు. కనీసం బయట తాగేటప్పుడు కూడా వికారంగా మొహం పెట్టి తాగుతున్నాడు. అది చూసిన సాధ్వి, నా వంటలు మీకు ఇంత బాగా నచ్చుతాయని ఊహించలేదండి, ఇక నుంచి మీకు కావలసినవన్నీ అడిగి మరీ చేయించుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. కానీ సిద్ధు పట్టించుకోకుండా, అంత అవసరం లేదులే, కానీ నువ్వు ముందు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చెయ్యి అని వర్క్ నేర్పిస్తూ ఉన్నాడు. అలా అనుకున్నట్టు వారం రోజుల తర్వాత అన్నట్టుగానే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ తీసుకొని దానిలోనే తన కంపెనీ బ్రాంచ్ని ఓపెన్ చేస్తూ ఇనాగ్రేషన్కి కొంచెం పెద్దవాళ్ళనే పిలిచాడు సిద్ధు. ఇండియా నుంచి నానమ్మని అమ్మని రమ్మని చెప్పాడు. కానీ వాళ్ళు, ఇప్పుడు కాదు, కంపెనీ స్టార్ట్ అయ్యి దానికి ఒక గుర్తింపు వచ్చినప్పుడు వస్తాము, ఇప్పుడు వచ్చి మాత్రం మేము చేసేదేముంది, నువ్వు ముందు స్టార్ట్ చేయి కంపెనీని అని అనటంతో సరే అని చెప్పాడు సిద్ధు, వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా వెళ్లకుండా. బికాజ్ ఇప్పుడు కేవలం కంపెనీ బ్రాంచ్ మాత్రమే ఓపెన్ చేస్తున్నాడు. అక్కడ ఇంకా ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవటం, ప్రాజెక్ట్స్ పట్టుకోవటం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఎంప్లాయీస్ని తీసుకొని మొదటి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు వస్తామన్నారు శారదమ్మ గారు. కానీ ఆలోపు సాధ్వితో సిద్ధుని తన దగ్గరికి తీసుకోమని చాలా గట్టిగా చెప్పారు. పైగా వాళ్ళ పెళ్ళయి కూడా 2వ నెల పూర్తి కావస్తుందని, దానివల్ల వాళ్ళకి హోప్స్ పోతున్నాయి.
వాళ్ళకి చాలా భయం పట్టుకుంది. సిద్ధు ప్రాణానికి ఎక్కడ గండం పెరిగిపోతుందేమోనని. పైగా సాధ్వి ప్రెగ్నెంట్ అయ్యాక ప్రతి క్షణం బిడ్డని, తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సిద్ధాంతి గారు చాలా గట్టిగా చెప్పారు. అది ఇంకా గుర్తుంది వాళ్ళకి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు, కానీ అది మాత్రం రావటం లేదు సిద్ధు మొండితనం వలన. అలా సిద్ధు స్టార్ట్ చేసిన తన కంపెనీ బ్రాంచ్ ఇనాగ్రేషన్ కంప్లీట్ అయ్యాక ఆ రోజు రాత్రికి అందరినీ ఒక హోటల్లో పార్టీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి పిలిచాడు. ఆ పార్టీకి పిలిచిన అందరూ వచ్చారు. పార్టీ గ్రాండ్గానే ముగిసింది. పార్టీ ఇస్తుంది సిద్ధు కాబట్టి లైట్గా డ్రింక్ చేయక తప్పలేదు. కానీ చివర్లో అక్కడ తెలిసిన వాళ్ళు ఫోర్స్ చేయటంతో హాఫ్ బాటిల్ విస్కీ తాగేశాడు. దానివల్ల మొదటిసారి మత్తు బాగా ఎక్కింది సిద్ధుకి. కానీ ఎలాగోలా ఇంటికి చేరుకున్న సిద్ధు తన బెడ్రూమ్లో చక్కగా పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయం సిద్ధు లేచేసరికి దాదాపు ఉదయం 10 అయిపోయింది. నిద్రలేచిన సిద్ధుకి విపరీతమైన తలనొప్పితో పాటు లైట్గా బాడీ పెయిన్స్ కూడా తెలుస్తుంటే, ఇంత హెవీగా తాగానా, బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అని తల పట్టుకొని అమ్మ అబ్బా అని అనుకుంటున్నప్పుడే సాధ్వి లెమన్ వాటర్తో వచ్చింది రూమ్లోకి. సిద్ధుకి లెమన్ వాటర్ ఇస్తూ, ఇప్పుడు ఎలా ఉందండి మీకు అని అడిగింది సాధ్వి. సిద్ధు ఇబ్బందిగా సాధ్వి వైపు చూస్తూ, సారీ, రాత్రి నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాను కదా, సారీ సాధ్వి, పార్టీ అయ్యేసరికి తప్పక తాగాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే, మీరు నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఈ లెమన్ వాటర్ తాగండి, కొంచెం నెమ్మదిస్తారు అని అనటంతో సరే అని చెప్పేసి సిద్ధు లెమన్ వాటర్ తాగాక, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇంతకీ రాత్రి మనం ఎలా ఇంటికి వచ్చాము అని అడిగితే, మీరే తీసుకువచ్చారండి, మర్చిపోయారా అని అడిగింది. చెప్పా కదా కొంచెం హెవీగానే తాగానని, అందుకే గుర్తుకు లేదు. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళగానే సాధ్వి గోర్లు కొరుక్కుంటూ వెళ్తున్న సిద్ధు వైపే చూస్తూ ఉండిపోయింది. షవర్ సౌండ్ రాగానే ఒక నిట్టూర్పు విడిచి 5 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళి తన పనిలో పడిపోయింది సాధ్వి. బయటికి వచ్చిన సిద్ధు డ్రెస్అప్ అయి బయటికి వచ్చాక సాధ్వి టిఫిన్ ప్రిపేర్ చేసి ఉండటంతో అది తినేసి, నేను ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి, సో ఆ అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాటిని నేనే కండక్ట్ చేయాలి కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు, జాగ్రత్త, ఒంటరిగా ఉన్నావు కదా అని ఎవరినీ నమ్మకు, ఎవరైనా డోర్ కొడితే తీయకు అని మరీ చెప్పి సిద్ధు ఆఫీస్కి వెళ్ళిపోగానే సాధ్వి బాధగా శారదమ్మ గారికి కాల్ చేసి మాట్లాడింది. అటువైపు శారదమ్మ గారు, బాగా జరిగిందా పార్టీ అని అడిగితే సాధ్వి టెన్షన్గానే, చాలా బాగా జరిగింది అమ్మమ్మ గారు, కానీ సిద్ధు గారు కొంచెం డ్రింక్ చేశారు అని అనగానే, పర్వాలేదులేవే, ఇలాంటి పార్టీస్కి డ్రింక్ చేయక తప్పదు, పైగా ఫారిన్ కదా, అలానే ఉంటుంది, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి చిన్న వాటి గురించి నాతో చెప్పకు, నా మనవడిని ఏం తాగుబోతుగా పెంచలేదులే, నువ్వు భయపడటానికి అని అంటే, అమ్మమ్మ గారు అంటూ చిరుకోపంగా పిలిచిన సాధ్వి, నేను అందుకు కాదండి అంది. ఉదయం లేచేసరికి తలనొప్పితో చాలా బాధపడ్డారు అని నోటి వరకు వచ్చిన దాన్ని ఆపేసి మరీ ఈ విషయం చెప్తే, తాగితే తలనొప్పి రాక ఏం వస్తుంది, వదిలే, రేపటికి అదే తగ్గుతుంది మత్తు దిగితే అని అంటే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారండి, ఆయన అసలు సరిగా తినను కూడా తినలేదు, తలనొప్పిగా ఉంది, ఆకలి లేదు అని చెప్పారు అని అనగానే శారదమ్మ గారు తల కొట్టుకుంటూ, ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పు, ఇలా మాట్లాడి పిచ్చి లేపకు అని అనటంతో సాధ్వి పిక్కమొహం వేసుకుని, అది కాదు అమ్మమ్మ గారు అని అంటుంటే, ఏది కాదే, నువ్వు అసలు ఫోన్ చేసింది ఎందుకు, పార్టీ ఇలా జరిగిందని చెప్పటానికా, లేదంటే నా మనవడి మీద కంప్లైంట్స్ ఇవ్వటానికా, అయినా వాడి గురించి నీకు తెలియనివి ఏమీ లేవు, అన్నీ చెప్పే కదా పెళ్లి చేశాము అని అంటే,
అవుననుకోండి అని సాధ్వి నసుగుతూ ఉంటే, చూడు సాధ్వి, నువ్వు ముందు వాడికి నీ ప్రేమ అర్థమయ్యేలా చెయ్యి. మీ ఇద్దరు సంతోషంగా లైఫ్ స్టార్ట్ చేయండి. అప్పుడు చెప్పు ఈ విషయాలన్నీ. వాడి తరపున కంప్లైంట్స్‌గా నేను లిస్ట్ రాసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు పనిష్మెంట్స్ ఇస్తాను. అంతేకాని ఇప్పుడు ఇలాంటివన్నీ చెప్పి ఇరిటేట్ తెప్పించకు అని అనటంతో సాధ్వి బిక్కమొహంతో సారీ అమ్మమ్మ గారు, మీకు కోపం తెప్పించాను కదా, ఇంకెప్పుడు ఇలా చెప్పనులేండి అని అంటే శారదమ్మ గారు తల కొట్టుకొని, నీకు ఎలా చెప్పాలో ఏంటో నాకైతే అర్థం కావటం లేదే. సరేలే కానీ ఆఫీస్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది కదా, ఇక బ్రాంచ్ ఓపెన్ అయ్యాక ఇక్కడికి వస్తాడంటనా వాడు అని అడిగితే, ఏమో అమ్మమ్మ గారు, నాకైతే ఏమీ చెప్పలేదు అని అంది. సాధ్వి, వాడంతట వాడు నీకేది చెప్పడే. నువ్వడిగితే చెప్తాడు. అడగకుండా వాడు మాత్రం ఎందుకు చెప్తాడు? నువ్వు ముద్దపప్పులా ఇలానే ఉండు అని కసిరి, కొంచెం వాడిని దారిలోకి తెచ్చుకోవే. ఇలా ఇంకా ఎన్ని రోజులు? ఇంకొక నెల రోజులే సమయం ఉంది సాధ్వి. ఆలోచించువే. ఈ నెల రోజుల తర్వాత కానీ నువ్వు ప్రెగ్నెంట్ కాలేదంటే మీ పెళ్లి రోజులోపు బిడ్డని కనటం అసంభవం. అవ్వచ్చు. కొంచెం జాగ్రత్త పడు. వాడి కోసమైనా అని అనటంతో, తప్పకుండా అమ్మమ్మగారు అని చెప్పిన సాధ్వి ఇక నార్మల్ టాపిక్స్ మాట్లాడి ఫోన్ కట్ చేశాక దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఆ రోజంతా గడిపేసింది. ఆ రోజు అలసటగా ఇంటికి వచ్చిన సిద్ధు సాధ్వి ఇచ్చిన కాఫీ తాగి రిలాక్స్ అయ్యాక, ఇంటర్వ్యూస్ అయిపోయాయి సాధ్వి. ఇక ఎంప్లాయీస్ని ఎవరిని తీసుకోవాలో డిసైడ్ అయ్యి వాళ్ళకి మెయిల్ పంపించటమే. రేపు ఆ పని చూసుకోవాలి. సరే, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వస్తావా అని అడిగితే, సాధ్వి వస్తాను అని తల ఊపింది కొంచెం డల్గా. సిద్ధు సాధ్వి డల్గా ఉండటం గమనించి, ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా, అలా ఉన్నావు అని అడిగితే, ఏమీ లేదండి అంటూ సాధ్వి తల అడ్డంగా ఊపి, నేను వంట పనిలో ఉంటాను, మీరు ఫ్రెష్ అయ్యండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోవటంతో సిద్ధు పెదవి విరిచి, దీనికి ఏమైందో ఇలా మాట్లాడుతుంది, సరే ఏదైనా విషయం ఉంటే ఇదే చెప్తుందిలే, అనవసరంగా టెన్షన్ పడటం ఎందుకు అని అనుకుని వదిలేశాడు సిద్ధు. అలా తర్వాత రోజు నుంచి సాధ్వి కూడా ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ 1 మంత్ సాధ్వి ఏడుస్తూ సిద్ధు ఎదురుగా నిలబడి ఉంది. సిద్ధు కంగారుగా ఏమయ్యింది అని అడుగుతున్నాడు. మరి ఏమైందో మీరు గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.